తమిళనాడులో దారుణం జరిగింది. అనుమానమే పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడు. అవడి జిల్లాకు చెందిన వీసీకే పార్టీకి చెందిన కౌన్సిలర్ గోమాతిని ఆమె భర్త స్టీఫెన్ రాజ్ కత్తితో నరికి చంపాడు. అనంతరం నిందితుడు స్టీఫెన్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలు గోమతి తిరునిన్రావూరు ప్రాంతంలోని జయరాం నగర్ సమీపంలో మరొక వ్యక్తితో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చి భర్త స్టీఫెన్ కత్తితో దాడి చేశాడు. దీంతో గోమతి అక్కడికక్కడే మృతి చెందింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో నిందితుడు స్టీఫెన్ గోమతిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని బంధువులు ఆరోపించారు. తమిళనాడులోని అవడి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే మృతికి కారణమైంది. కార్పొరేటర్ గోమతిని ఆమె భర్తే అతి కిరాతకంగా కత్తితో నరికి చంపారు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే గత కొద్ది రోజులుగా గోమతి వేరే ఒక వ్యక్తితో కొంత సన్నిహితంగా మాట్లాడుతుందని చెప్పేసి అనుమానం పెంచుకున్న భర్త స్టీఫెన్ ఒకరోజు ఆమె వేరొక వ్యక్తితో మాట్లాడుతుండగా వెనక నుంచి వచ్చి కత్తితో దాడి చేసి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం తాను కూడా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కూడా విభేదాలు వస్తున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.